తెలుగు సినిమా అంటే కేవలం పాటలు, ఫైట్స్, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. దాని లోతుల్లో దాగి ఉన్నది ఒక భావోద్వేగాల కళ. ప్రేక్షకుడి నవ్వు నుంచి కన్నీటి వరకు తీసుకెళ్లే ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్. అదే మన సినిమాకి నిజమైన హృదయం. ప్రతి మంచి సినిమా ఒక భావోద్వేగం మీదే నిలుస్తుంది. ఒక తల్లి పిల్లను రక్షించుకోవడం, ఒక ప్రేమికుడు తన ప్రియురాలిని కోల్పోవడం, ఒక హీరో తన ఊరికి న్యాయం కోసం పోరాడటం. ఇవన్నీ మనకు కొత్తగా కాకపోయినా మనసుని తాకే రీతిలో చూపించగలిగితే అది మాస్టర్ పీస్ అవుతుంది. సంగీతం లేకుండా భావోద్వేగం అసంపూర్ణం. ఒక సీన్ మనసును తాకడానికి పాట, లిరిక్స్, సింగర్స్ అన్నీ కలిసి మాయ చేస్తాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి, చిత్ర గారి గొంతులోని ఆ భావం మన కళ్ళలో కన్నీళ్లు తెప్పిస్తుంది, హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. మనకు గుర్తుండే తెలుగు సినిమాల సీన్స్ అన్నీ భావోద్వేగం వల్లే. తల్లి కొడుకు బంధం చూపించే సన్నివేశాలు, ప్రియురాలిని కోల్పోయిన హీరో బాధ, న్యాయం కోసం పోరాడే సాధారణ మనిషి ధైర్యం. ప్రేక్షకుడు ఈ సీన్స్ చూసేటప్పుడు కేవలం సినిమా చూడడం కాదు, తన జీవితంలోని క్షణాలను గుర్తు చేసుకుంటాడు. ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ అనేది కేవలం వినోదం కాదు, అది మన సంస్కృతిని, మన విలువలను, మన బంధాలను ప్రతిబింబించే అద్దం. తెలుగు సినిమా ఈ కళను ఎప్పటికీ మర్చిపోలేదు. అందుకే ప్రతి తరం ప్రేక్షకుడి హృదయంలో అది నిలిచిపోయింది. ఇదే తెలుగు సినిమాలోని భావోద్వేగాల కళ. మీకు ఈ ప్రయాణం నచ్చితే దివా ఎడిట్స్ క్రియేషన్ నుంచి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.